హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకట్లో చిరుదీపం 9వ భాగం చెప్పుకుంటున్నాం. ఉదయం 10 గంటల వేళ ఆ ఇంట్లో నుండి పెడబొబ్బలుగా అరుపులు వినిపిస్తున్నాయి. మాధవ నాయర్ గారు ఇంటి కప్పు ఎగిరిపోయేలా అరుస్తున్నారు. సాధారణంగా ఆ ఇంట్లో నుండి ఎప్పుడూ అలాంటి అరుపులు ఇంతవరకు ఎవ్వరూ వినలేదు. ఆయనే ఇరుగు పొరుగు ఇళ్లల్లో వాళ్ళు పోట్లాడుకుంటుంటే, అలా అరుచుకోకండయ్యా, మీ విషయాలు అందరూ ఎందుకు వినాలి అని నచ్చ చెప్పేవారు. అలాంటి ఆయనే ఆయన స్వభావానికి విరుద్ధంగా రంకెలు వేస్తుంటే అందరూ చేస్తున్న పనులు వదిలేసి పరిగెత్తుకు వచ్చారు. ఆయన ఆయాసంతో రొప్పుతూ చేతులు తిప్పుతూ అరుస్తున్నారు. ఏమిటి, నువ్వు నువ్వు ర్యాలీలోకి వెళ్తున్నావా? స్రవంతిని కూడా వెంట తీసుకెళ్తున్నావా? ఏ స్కౌండ్రల్ నీకు సలహా ఇచ్చాడో చెప్పు, వెళ్ళి చంపి పాతరేస్తాను. అంతా మీ ఇష్టమేనా? నన్ను అడగక్కర్లేదా? అసలు నేను అనేవాడిని ఇంట్లో ఉన్నానని మీకు గుర్తులేదా? అసలు అసలు మిమ్మల్ని ఇద్దరిని, ఏది నా తుపాకీ? స్రవంతి రివ్వున పరిగెత్తుకు వెళ్ళి తుపాకీ తెచ్చి ఆయన చేతికి అందించింది. మళ్ళా పరిగెత్తుకు వెళ్ళి రోహిత్ పక్కన నిలబడి, చంపేయండి అంకుల్, చంపేయండి, కమాన్ షూటర్స్, మీకు ఆ రైట్ ఉంది, మేం చెప్పకపోవడం మా తప్పే, ఒక్కసారిగా ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాం కానీ అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదిగో ఆ పడకుర్చీలాగానే చేద్దాం అనుకున్నాం. ఏ రోహిత్ అంది. అతను వెంటనే అవునన్నట్టు తల ఊపాడు. షటప్, ఆయన అరిచారు. రోహిత్ ఏం మాట్లాడలేదు. పెదవి విప్పి మాట్లాడకూడని సమయం అది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆయన ఆగ్రహము ఆవేశము 10 రెట్లు పెరుగుతాయి. వీలైనంతగా ఆయనని నవ్వించే మూడ్లో పెట్టి ఈ వార్త తెలియచెయ్యాలని అనుకున్నారు. కానీ ఆయన వారు ఊహించిన దానికన్నా ఎక్కువగా అగ్నిపర్వతంలా భళ్ళున బద్దలయ్యారు. ఆయనకి మొదట్లో వాళ్ళు చెప్పినది అర్థం కాలేదు. కారు ర్యాలీ చూడడానికి వెళ్తున్నానంటున్నారు కాబోలు అనుకున్నారు. విషయం అర్థమయ్యేసరికి ఆవేశం వచ్చేసింది. యాక్సిడెంట్లు గుర్తుకు వచ్చి భయం వేసింది. వీళ్ళిద్దరూ కలిసి తనని ఒంటరివాడిని చేసేశారు అని ఏడుపు వచ్చేస్తోంది. మీ కాళ్ళు విరక్కొట్టేసి తర్వాత బాగు చేయిస్తాను. ఈ క్షణం నుండి మిమ్మల్ని కదలనీయకుండా ఆ గదిలో పడేసి తాళం వేసేస్తాను. ఎక్కడికి వెళ్తారో చూస్తాను అంటూ అరిచేస్తున్నారు ఆయన. స్రవంతి ఆయన చేతికి తుపాకీ ఇచ్చి రోహిత్ పక్కన నిలబడి ఆయన ఆవేశపడుతుంటే తండ్రిని చిన్నపిల్ల బ్రతిమలాడుతున్నట్టుగా, అంకుల్ ప్లీజ్ మమ్మల్ని చంపేయండి, ఏం పర్వాలేదు, మీకు చెప్పకుండా తప్పు చేశాం కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేసినా న్యాయమే అవుతుంది. కానీ అంకుల్ ప్లీజ్, కాల్చే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఎలాగో చంపేవారు, ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత చంపేయండి. అంకుల్, ఈ ర్యాలీ అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా? ఎంతో కష్టపడి నేను రోహిత్ దగ్గర అదంతా నేర్చుకున్నాను. ఒక్క 2 రోజులు, ఆ ర్యాలీ ఎల్లుండే మొదలు. స్రవంతి చేతులు జోడించి నమస్కరిస్తూ, అంకుల్ ఎలాగూ మమ్మల్ని చంపేస్తారు, ఆఖరి కోరికగా అడుగుతున్నాను, ర్యాలీలోకి వెళ్ళి వచ్చిన తరువాత చంపేయండి, ఆ తృప్తితో చచ్చిపోతాం. అంకుల్ ప్లీజ్. ఆయన ముఖం తరిగిన కందగడ్డలా ఎర్రగా ఉంది. జంగురు పిల్లి ముఖంలా గుర్రుమంటోంది. ఆయనకు పాపం కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. హఠాత్తుగా తుపాకీ తన వైపు తిప్పుకున్నారు. మిమ్మల్ని చంపడానికి నేనెవరిని? నా ముఖం మీద ఈడ్చి కొట్టినట్లు తెలియజేశారు. నా కళ్ళు తెరిపించారు. మిమ్మల్ని చంపడమ్మా, నేనే చచ్చిపోతాను. ఆయన బెదిరించడానికి ఆ మాటలు అనడం లేదని, నిజంగానే బాధతో ఆగ్రహంతో అంటున్నారని, అన్నంత పని చేస్తారని గ్రహించిన రోహిత్ అమాంతం వెళ్ళి ఆయన మీద పడి ఆ తుపాకీ లాగేసుకుని తీసుకువెళ్ళి పెరట్లో బావిలో పడేసి వచ్చాడు. స్రవంతి ఆయన్ని పట్టుకుని అంకుల్ అంకుల్ అంటోంది. వీధిలో అన్ని ఇళ్ల జనం
ఆ క్షణంలో అక్కడే మూగారు. ఏమైంది అని ఒకరు, అదే నాకు అర్థం కావడం లేదు అని ఇంకొకరు, ఏదో జరగరాని ఘోరమే జరిగి ఉంటుంది అని మరొకరు. పాపం ఆయన అంత కోప్పడగాను బాధపడగాను నేను ఎప్పుడూ చూడలేదు అని ఇంకొకరు రకరకాల వ్యాఖ్యానాలు చేయసాగారు. సత్యం, పరమేశ్వరం ఇద్దరూ ఏమైంది అంటూ పరిగెత్తుకు వచ్చారు. పెరట్లో నుండి వస్తున్న రోహిత్ని అడిగారు. రోహిత్ క్లుప్తంగా త్వరగా చెప్పేశాడు. ఓ సింతేనా అన్నారు ఒకరు. ఈ కాస్త దానికేనా అన్నారు మరొకరు. హార్ని, దీనికే ఇంత హడావిడా? పిల్లలు గొప్ప పని చేస్తుంటే సంతోషంతో గర్వపడాల్సింది పోయి ఇలా గొంతు చించుకుంటావేంటయ్యా అన్నాడు సత్యం మందలింపుగా. నీ పిల్లలిద్దరికీ బాకులు ఇచ్చి నిలువున చీల్చుకోమను నువ్వు చూస్తుండగాను హొంకరిస్తూ అన్నారు ఆయన. పరమేశ్వరం సర్ది చెప్పారు. నాయర్ గారు, మీరు ఇలా ఆవేశపడడం ఏమీ బాగాలేదు. చూడండి చెమటలు ఎలా పోస్తున్నాయో, నీళ్లులా కారుతున్నాయి అన్నాడు పట్టుకుని చూస్తూ. స్రవంతి, డాక్టర్ గారికి ఫోన్ చేసిరా, చప్పును వెళ్ళు రోహిత్ తగ్గుస్వరంతో హెచ్చరించాడు. స్రవంతి పరిగెత్తింది. పావుగంటలో డాక్టర్ మహదేవన్ గారి కారు ఆ ఇంటి ముందు ఆగింది. మిస్టర్ నాయర్, ఆకాశం అంతా విరిగి మీద పడిపోతున్నట్టు ఏంటి హడావుడి? మహదేవన్ మందలిస్తూ అన్నారు. మీరు చెప్పండి నాయర్ గారు, మీరు చెప్పండి డాక్టర్ గారు, మేం చెప్తుంటే బొత్తిగా చెవికి ఎక్కించుకోవడం లేదు అన్నాడు సత్యం. నాయర్ గారు మంచం మీద తలకి తువాలు గట్టిగా బిగించి కట్టుకుని పైకప్పుకేసి చూస్తూ పడుకున్నారు. మహదేవన్ గారు క్షణం క్రితమే ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చారు. స్రవంతి హార్లిక్స్ కలిపి తెస్తోంది. రోహిత్ అక్కడికి కాస్త దూరంలో చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. డాక్టర్ గారు, వీళ్ళిద్దరికీ చేతులారా మా వీధంతా పందిరి వేసి పెళ్లి చెయ్యాలనుకున్నాను. కానీ బహుశా ఇద్దరిని నా చేతుల మీదుగా శ్మశానానికి. చిచి, ఏమిటండి ఆ మాటలు? పరమేశ్వరం చప్పుడు వారించాడు. డాక్టర్ గారు దీనంగా చూశారు ఆయన. ఏంటండి అడిగారు మహదేవన్ గారు. మీరు ఏదైనా హాస్పిటల్లో 3 బెడ్స్ రిజర్వ్ చేయించి ఉంచండి. ఎందుకు? ఈ లోపల హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే నాకొకటి, ర్యాలీలో యాక్సిడెంట్ లాంటివి అయితే ఆ పిల్లలిద్దరికీ. అబ్బబ్బా, చాలించండి మీ భయాలు అనుమానాలు. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఇంత బేలగా నేను ఎప్పుడూ చూడలేదే. ఆయన ఆశ్చర్యపోయారు. ఈ పిల్లలిద్దరూ నన్ను అలా చేసేశారండి. బహుశా రాబోయే దుఃఖం కోసమేనేమో నా జీవితంలో ఈ 3 నాళ్ల ముచ్చట పండగలా వచ్చింది. మీరు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోండి డాక్టర్ గారు కేక వేశారు. స్రవంతి దగ్గరకు వచ్చి కూర్చుని ఆయన చెయ్యి పట్టుకుంది. అంకుల్, మేం మానేస్తాం, మీరేం బాధపడకండి అంది దీనంగా. డాక్టర్ గారు వెంటనే కసిరారు. అదిగో, ఆ మాటే అనొద్దని అంటున్నాను. ఎందుకు మానేయాలి? మిస్టర్ నాయర్, ఈ పిల్లలిద్దరూ మిమ్మల్ని మోసం ఏమీ చెయ్యలేదు. వాళ్ళు అలాంటి వారు కాదని నాకంటే బాగా తమకే ఎక్కువ తెలుసు. వాళ్ళిద్దరూ వచ్చి ముందుగా నాకు చెప్పారు. నేనే ఆ టైంకి చెప్పొచ్చు, ముందుగా వద్దు అని సలహా ఇచ్చాను. ముందే చెబితే మీరు అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి, మీ ఒంటికి ఆదుర్దా మంచిది కాదు. ఆయన చేతి మీద తడుతూ, పిల్లల్ని అర్థం చేసుకో, హఠాత్తుగా చెప్పి నిన్ను సంతోషపరచాలి అనుకున్నారు. అంతే తప్ప మరో ఉద్దేశం వాళ్ళకి లేదు. నువ్వు ఇంత గలాటా చేస్తావని నేను కూడా అనుకోలేదు. ఇందులో తప్పు వాళ్ళది కాదు, సలహా ఇచ్చిన నాది. నన్ను షూట్ చేస్తావా? చెయ్యి, తుపాకీ పట్టుకురా అమ్మా రోహిత్ అన్నారు ఆయన. డాక్టర్ గారు మరీ చెప్పగా సత్యం గారు, పరమేశ్వరం గారు చెరోపక్క కూర్చుని ధైర్యం చెప్పగా కాసేపటికి ఆయన కాస్త మామూలు మనిషి అయ్యారు. రోహిత్ కారు ర్యాలీలో పాల్గొంటున్నాడు అనే వార్త ఆ వీధిలో కుర్రాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళు వచ్చి
అతని చెయ్యి పట్టుకుని గుంజి కంగ్రాచులేషన్స్ చెబుతూ అత్యంత ఉత్సాహంగా ఆ వివరాలు అడుగుతున్నారు. దాని గురించే సంభాషణలు జరుగుతున్నాయి. ఈ వీధిలో ఉండే ఒకరిద్దరు పెద్దవాళ్ళు వచ్చి ప్రశంసించారు. ఎంతైనా మీ పిల్లలు వేరండి, మా వాళ్ళు ఉన్నారు, ఎందుకు మన్ను తిన్న పావుల్లా ఉంటారు, ఒక్క విషయంలోనూ ఉత్సాహం ఉండదు, చదువులో కానీ ఆటపాటల్లో కానీ చురుకుదనమే ఉండదు. అసలు ఈ తల్లులున్నారు కదండి, వీళ్ళని తన్నాలి, వీళ్ళ కొంగులు వదిలి వెళ్ళనియ్యరు కదా. ఎవరెవరో వస్తూనే ఉన్నారు. ఇంటి నిండా జనం, ముఖ్యంగా కుర్రాళ్ళు. వాళ్ళు నాయర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. మర్నాడు రోహిత్ స్రవంతిలకు అభినందన సభ ఏర్పాటు చేసినట్టుగా కుర్రాళ్ళు వచ్చి చెప్పారు. మర్నాడు ఆ వీధంతా ఒక్కసారిగా ఉత్సాహం వచ్చినట్టు మేల్కొన్నట్లు అయింది. అతనికి విజయం కలిగితే ఆ వీధికే గౌరవ ప్రతిష్టలు. విజయం కలిగినా కలగకపోయినా అసలు ఇక్కడ నుండి ఒక వ్యక్తి వెళుతున్నాడు. వీధిలోనే చిన్న షామియానా వేశారు. సత్యం గారి భార్య టీ కలిపి తెస్తే పరమేశ్వరం గారి ఇంట్లో నుండి పకోడీలు వచ్చాయి. మరొకరు కిళ్ళీలు తెచ్చారు. నాగరత్తమ్మ గారు దొడ్లో పూలన్నీ తెంపి 2 దండలు తయారు చేసింది. వాకిట్లో అందరిళ్లల్లో ఉన్న కుర్చీలు తెచ్చి వేశారు. టేబుల్ మీద దాని మీద గాజు గ్లాసులో పువ్వులు కొమ్మను పెట్టారు. స్రవంతికి, రోహిత్కి సత్యంగారి అమ్మాయి చేత దండలు వేయించారు. నాయర్ గారిని మాట్లాడమని కోరారు. ఆయన మొదట కాదన్నా అందరూ బలవంతం చేయడంతో తప్పనిసరిగా ప్రారంభించారు. మైక్ లాంటిదేం లేదు, అసలు అవసరం కూడా ఏమీ లేదు. ఆయన మాట్లాడడం ప్రారంభించేసరికి అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఆయన అన్నారు, పెద్దలందరికీ నమస్కారం, పిన్నలందరికీ ఆశీస్సులు. ఇది ఆనందమో దుఃఖమో నాకు తెలియడం లేదు. ఈ హడావుడి, మీ అందరిలోనూ ఉత్సాహం చూస్తే వీళ్ళు చేస్తున్న ఈ పని బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ నాకు మళ్ళీ భయం వేస్తోంది. ఒకటి మాత్రం మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆయన అందరినీ కలియజూస్తూ 2 చేతులు జోడించారు. మీలో పెద్దవాళ్ళంతా ఈ ఇద్దరు ర్యాలీలో నుంచి కాళ్ళు చేతులు విరక్కొట్టుకోకుండా సలక్షణంగా బయటపడాలని ఆశీర్వదించండి. కుర్రవాళ్ళు విష్ చెయ్యండి, అదే నేను మిమ్మల్ని కోరేది. ఆయన ముఖం కందగడ్డలా అయింది. ఆయన కళ్ళల్లో ఏదో భయం వెన్నాడుతూనే ఉంది. రోహిత్, స్రవంతి, విష్ యూ ఆల్ ది బెస్ట్. కుర్రాళ్ళంతా చేతులెత్తి కోరస్గా అరిచారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు ఆ రోజు రానే వచ్చింది. స్రవంతి మనసులో ఇప్పటికీ ఆ రోజుని 100 సార్లు 1,00,000 సార్లు ర్యాలీలో వెళుతున్నట్టు ఊహించుకున్న క్షణాలు నిజంగా వచ్చేశాయి. నాయర్ గారు ఉదయం నుండి ఒకటే హడావిడి చేసేస్తున్నారు. వాళ్ళు దోవలో తాగడానికి ప్లాస్టిక్ బాటిల్స్తో గ్లూకోజ్ వాటర్ నింపారు. తినడానికి క్యాడ్బెరీ చాక్లెట్స్ తెచ్చి అన్నీ కలిపి బాస్కెట్లో సర్ది వెనక సీట్లో ఉంచారు. స్పేర్ పార్ట్స్ అన్నీ కారులో ఉంచుకున్నారా లేదా అని మళ్ళీ గుర్తు చేసి చెక్ చేయించారు. సత్యం గారు అన్నారు, ఆహా, ఈ మెషిన్లకి ఒక స్పేర్ పార్ట్ పోతే మరో పార్ట్ బజారులో దొరుకుతుంది. మానవ శరీరానికి కష్టం, దొరకవు కదా. నాయర్ గారు వెంటనే టపీమని సమాధానం చెప్పారు. సత్యం గారు, ఎంత వెర్రివారండి మీరు. ఒక్కసారి మీ శరీరం మీరు చెక్ చేసుకోండి. అతి ముఖ్యమైన భాగాలు అన్నింటికీ భగవంతుడు మన శరీరంలోనే ఒక స్పేర్ పార్ట్ అమర్చి మనల్ని పంపించాడు. ఒక కన్నుకి ఒక కన్ను, ఒక చెయ్యికి మరొక చెయ్యి, ఒక కాలికి మరొక కాలు, చెవికి మరొక చెవి, లంగ్కి మరొక లంగ్, కిడ్నీకి మరొక కిడ్నీ. ఇలా చాలా వరకు వెతుక్కోకుండా ఆయన ఏర్పాటు చేసే ఉంచాడు. అందరూ ఈ మాట నిజమే సుమా అంటూ నవ్వారు. నాయర్ గారు బుట్టతో పళ్ళు,
ఇంకా ఏవేవో మోసుకు వస్తుంటే రోహిత్ వారించాడు. అంకుల్, ఇవన్నీ తినడానికి టైం ఎక్కడుంటుంది? వద్దు ప్లీజ్. అంతసేపు తినకుండా ఎలా ఉంటారయ్యా? పరమేశ్వరం గారు అన్నారు. మీరు దేవుడి పేరుతో 2 రోజులు ఉపవాసాలు చేస్తూ ఏమీ తినకుండా ఉండడం లేదు. అది మీ పూజ అయితే ఇది మా పూజ అనుకోండి అన్నాడు. లవ్ టీం బయట నిలబెట్టి సిద్ధంగా ఉంది. దాని నిండా స్పాన్సర్లు రకరకాలుగా తమ వాణిజ్య సంస్థ పేర్లని పెయింట్ చేశారు. దానితో అది చూడముచ్చటగా సింగారించుకుని రోహిత్ స్రవంతిల రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. వీధిలో పిల్లలిద్దరు ముగ్గురు దాన్ని చేత్తో తాకి అరచెయ్యి ముద్దు పెట్టుకుని అబ్బా ఎంత బాగుందో అంటున్నారు. యువకులు అందరికీ జీవితంలో అసలు మాకెలాంటి థ్రిల్లింగ్ ఛాన్స్ వస్తుందా అనిపిస్తోంది. రోహిత్ కార్ ర్యాలీ సంగతి వినగానే ఆ వీధిలో అప్పటికే 5-6 మంది ఉత్సాహంగా డ్రైవింగ్ కోర్సు కోసం వెళ్ళసాగారు. ఇది కూడా ఒక పందెం లాంటిదే. కాకపోతే ప్రాణాలకు తెగించినట్లు వేగంగా వెళ్ళే అద్భుతమైన తెగింపు గల ఉత్సాహకరమైన పందెం. కాళ్ళు చేతులు విరుగుతాయి అని పెద్దవాళ్ళు కసురుతారు. వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ థ్రిల్? ఏ పని చేయకుండా వెనక్కి లాగుతారు. 16 ఏళ్ల కోడి వయసులోనే కొమ్ములెత్తి జీవితాన్ని పొడవనీయకుండా ముసలివాళ్లలా మూలన భయంగా పడి ఉండమంటారు. యాక్సిడెంట్ అనేది ముఖాన రాసిపెట్టి ఉండాలే కానీ ఎక్కడ జరగదట. ఎదురింటి అబ్బాయి ఎంత జాగ్రత్తగా ఉంటాడు. వాళ్ళ బామ్మ కనీసం సైకిల్ కూడా ముట్టుకోనియ్యదు. బాత్రూంలో పడి నడుం విరగొట్టుకుని మంచం ఎక్కి 6 నెలలు అయ్యింది. అయినా వాళ్ళ చాదస్తం కానీ ర్యాలీకి వెళ్ళిన ప్రతి వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుందా ఏమిటి? వీధి చివరన అప్పలాచారులు ఉన్నారు. ఆయన ప్రతి మనిషికి ప్రయాణాలు, దుర్ముహూర్తం, సుముహూర్తం అంటూ జ్యోతిష్యం చెబుతారు. మొన్న ఆయన ఎక్కిన బస్సు గుంటలో పడగా ఆయన చెయ్యి విరిగింది. ఆ వీధిలో మధ్యతరగతి వాళ్ళకి, అంతకంటే తక్కువ ఆర్థిక స్థితి గల వాళ్ళకి ఈ సంఘటన చెప్పలేనంత అద్భుతంగా ఉంది. హార్ని, ఆడపిల్ల ఆ స్రవంతి కూడా వెళుతోంది. వీధిలో ఉండే జైకర్ అంటున్నాడు, మనకి కార్లు లేకపోయినా పర్వాలేదు, కార్లున్న వాళ్ళతో స్నేహమైనా చేసుకోవాలిరా. ఇలా అందరూ రకరకాలుగా సందడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కారుకి సత్యంగారి భార్య కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చింది. అందరి మధ్య నుండి దూరి పరిగెత్తి బుచ్చి ఒకటే ఎగురుతోంది. దానికి ఈ హడావిడి ఏమిటో తెలియడం లేదు. నాయర్ గారు దాన్ని దొరకపుచ్చుకుని గదిలో వేసి తాళం వేశారు. రోహిత్ మెకానిక్గా జలాల్ని వెంట తీసుకువెళదామని అనుకున్నాడు. కానీ నిన్న సాయంత్రం జలాల్ తమ్ముడికి సుస్తీగా ఉందని టెలిగ్రామ్ రావడంతో అతను ఊరు వెళ్లాల్సి వచ్చింది. నేను మీ వెంట వస్తాను అన్నారు నాయర్ గారు. డాక్టర్ మహదేవ్ వెంటనే గట్టిగా అభ్యంతరం చెప్పారు. ఏం వద్దు, ఆ స్పీడ్కి అక్కడ దోవలో మీకు ఏదైనా అయితే వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు అంటూ బలవంతంగా విరమింపచేశారు. రోహిత్, స్రవంతి తిరిగి వచ్చే వరకు నాయర్ గారు మహదేవన్ దగ్గరే ఉండేటట్టు నిర్ణయం అయింది. స్రవంతి ఇంట్లో నుండి బయలుదేరే ముందు ఆ హడావుడిలోనే గభాల్న ఒంటరి సమయం చూసి రోహిత్ దగ్గరకు వచ్చింది. కాళ్ళెత్తి చప్పున అతని చెంప మీద ముద్దు పెట్టుకుని విష్ యూ ఆల్ ది బెస్ట్ అంది. ఇంకా ఏవేవో చెప్పాలని ఉంది కానీ నోట మాట పెగలడం లేదు. టైం కూడా లేదు. మెరుపులా వెళ్ళిపోతున్న స్రవంతిని రోహిత్ చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. నుదుటి మీద పెదవులు ఆనించి థ్యాంక్ యూ, సేమ్ టు యూ అన్నాడు. ఇద్దరం ఇలా కలిసి వెళుతున్నాం. మళ్ళీ ఇలా మా కాళ్ళు చేతులు సవ్యంగా పనిచేస్తుంటూ మా అంతట మేము తిరిగి వస్తామా అనిపిస్తోంది స్రవంతికి. రోహిత్, స్రవంతి ఇద్దరూ రెడీ అయ్యి నాయర్ గారి చెరోబుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు. మే గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఆయన నోటి వెంట
అప్రయత్నంగా వచ్చేశాయి ఆ మాటలు. బేగంపేట పోలీస్ హాకీ స్టేడియం కళకళలాడిపోతోంది. ర్యాలీలో పాల్గొంటున్న 30 మంది కార్లు వరుసలు తీరి ఉన్నాయి. వాటిల్లో ఫియట్, అంబాసిడర్స్, జిప్సీస్, మారుతి 800 మొదలైన రకరకాల వాహనాలు వరుసగా నిలబడి పందానికి సిద్ధంగా ఉన్నాయి. డ్రైవర్లు కార్లని లాస్ట్ మినిట్ చెకప్ చేసుకుంటున్నారు. వారి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు వీడ్కోలు చెబుతున్నారు. రోహిత్ కారు నంబరు 25. రమ్య, ప్రదీప్ ఎర్రమారుతిలో అప్పటికే అక్కడికి వచ్చి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. రమ్య కారుని చెకప్ చేస్తున్న రోహిత్ని చూడగానే దగ్గరకు వచ్చింది. హాయ్ అంటూ పలకరించింది. హాయ్ అన్నాడతను ముక్తసరిగా. మీరు వస్తున్నారా? వాట్ ఏ సర్ప్రైజ్ అంది చేతులు చాచి భుజాలు ఎగరేస్తూ. స్రవంతిని చూడగానే ముఖం మార్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్రవంతి, రోహిత్లకి వీడ్కోలు చెప్పడానికి నాయర్ గారితో పాటు సత్యం గారు, పరమేశ్వరం గారు కూడా వచ్చారు. దాదాపు ఆ వీధంతా తరలి వచ్చినట్లే ఉంది. వాళ్ళల్లో వాళ్ళు రోహిత్, స్రవంతి ఫస్ట్ వస్తారని కొందరు, సెకండ్ వస్తారని మరికొందరు, అసలు ఏదీ రాదు చిత్తుగా ఓడిపోతారు అని ఇంకొందరు బెట్ట కట్టుకున్నారు. ఆ విధంగా రోహిత్, స్రవంతిల జయాపజయాలతో తమని కూడా కలుపుకొని ఒక భాగంగా అయ్యారు. టైం దగ్గరికి వచ్చింది. గవర్నర్ గారు వచ్చారు. క్లబ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. ఈ చార్మినార్ ఛాలెంజ్ ర్యాలీ రాను రాను సంవత్సరం బాగా పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఈ ర్యాలీ రూట్ మొత్తం 2400 కిలోమీటర్లు ఉంది. దీన్ని 3 లెగ్స్గా విభజించాము. స్టార్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మరలా హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. మేము ఎన్నుకున్న ఈ మార్గం డ్రైవర్ల సామర్థ్యం రుజువు చేసే విధంగా ఉంది. ఇందులో ఎక్కువ భాగం రోడ్డు కాంపిటీటివ్ నేచర్కి అనుగుణంగా క్రాస్ కంట్రీ రోడ్స్తో ఉంది. డర్టీ రోడ్స్ ఎక్కువ. ముఖ్యంగా చెప్పాల్సింది సర్వీస్ సెంటర్స్. మారుతి ప్రీమియం ఆటోమొబైల్ వారు, హిందుస్థాన్ మోటార్ సర్వీస్ వారు సహృదయంతో సర్వీస్ బ్యాకప్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చిన ఈ 32 ఎంట్రీలలో దేశంలో ఉన్న బెస్ట్ టీమ్స్ అన్నీ పాల్గొంటూ ఈ ర్యాలీకి ఒక ప్రత్యేకత, ఉత్సాహం తీసుకువచ్చారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అతను ఇంకా ఏవేవో వివరాలు చెబుతూనే ఉన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ టీమ్స్ వారు ఏ ర్యాలీలో పాల్గొన్నారో, ఎన్నిసార్లు విజేతలయ్యారో వినిపిస్తున్నారు. 25వ నెంబర్ వేసిన నల్లటి ఫియట్లో రోహిత్ పక్కన కూర్చుని ఉన్న స్రవంతికి ఈ సందడి, ఈ కార్లు, ఈ జనం పందానికి ఏ క్షణంలోనైనా బయలుదేరుతుండడం చూస్తుంటే ఇదంతా యథార్థంగా జరుగుతున్నట్టుగా లేదు, కలలో చూస్తున్నట్టుగా ఉంది. శరీరంలో నరం బిగించి మాటిని గట్టిగా పట్టుకుని సాగలాగుతున్నట్టుగా ఉంది. మనసులో ఏదో ఆందోళన. పెదవులు గాలికి పొడారిపోతున్నాయి. గవర్నర్ గారు ఉపన్యాసం ప్రారంభించారు. యువకులు ఉత్సాహం. స్రవంతికి ఆ మాటలు చెవికి ఎక్కడం లేదు, ఎక్కినా అర్థం కావడం లేదు. భయం వేస్తోందా? రోహిత్ అడిగాడు. లేదు, చాలా గంభీరంగా అంది. అతను జేబులో నుండి ఏదో తీసి చెయ్యి చాచి తీసుకో అన్నాడు. స్రవంతి దాన్ని చూసిన కాసేపటికి కానీ అది చూయింగ్ గమ్ అని అర్థం కాలేదు. తీసుకో అన్నాడు. స్రవంతి తీసుకుని నోట్లో వేసుకుంది. హమ్మయ్య, శరీరంలో అలా కాస్త ఎక్కడో కండరాలు కదులుతుంటే కాస్త హాయిగా ఉంది. రమ్య, ప్రదీప్ ఫ్రెండ్స్ గొడవగా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. నాయర్ గారు దూరంగా ఉన్నారు. స్రవంతి, రోహిత్ అటువైపు తలలు తిప్పగానే 2 చేతులు ఎత్తి ఏదో ట్రైన్ని పెద్ద ప్రమాదం నుండి తప్పించడానికి పట్టాల మధ్య నిలబడిన వ్యక్తిలా అటూ ఇటూ ఊపేస్తున్నారు. రోహిత్ ఆయనకి చెయ్యి ఊపాడు. గవర్నర్ గారు నీలం రంగు ఫ్లాగ్ పట్టుకున్నారు. కౌంట్ డౌన్ మొదలైంది. 5, 4, 3, 2, 1 గో.
మొదటి కారు జిప్సీ తండ్రి కొడుకుల టీం ర్యాంపు నుండి బయటికి వెళ్ళింది. డ్రైవర్లు అంతా రెడీగా స్టీరింగుల మీద చేతులు వేసి కూర్చున్నారు. తరువాత భార్యాభర్తల టీం కారు వెళ్ళింది. ఒక కారు వెనుక ఒక కారు 1 నిమిషం వ్యవధిలో వచ్చేస్తున్నాయి. జనంలో కేకలు, ఈలలు, అరుపులు. 25వ కారుగా రోహిత్ స్టార్ట్ చేసి ర్యాంపు మీదకి వస్తుంటే స్రవంతికి ఒక్కసారి శరీరం తేలిక అయిపోయి ఆకాశంలో ఎక్కడో శూన్యంలా ఎగురుతున్నట్టుగా అనిపించసాగింది. చెవుల్లో హోరు, చెంపల్లో వెచ్చటి ఆవిరి. తల తిప్పి రోహిత్ వైపు చూసింది. అతను మామూలుగానే ఉన్నాడు. ముఖం కాస్త సీరియస్గా ఉంది. దవడ ఎముక మాత్రం ఒకసారి బిగిసి మళ్ళీ మామూలుగా అయింది. కార్లు రోడ్డు మీదకి వచ్చేశాయి. ఇరుపక్కల రోడ్డు పక్కన జనం మోగి చేతుల్లో రంగురంగుల కాగితం జెండాలు ఊపుతున్నారు. సంతోషంగా, ఉత్సాహం ఇస్తున్నట్టుగా కేకలు పెడుతున్నారు. స్రవంతికి జనసముద్రం పాయ చీల్చుకు వెళుతున్నట్టుగా ఉంది. కారు రివ్వున వెళ్ళిపోతూనే ఉంది. స్రవంతి మెడలో వేళ్లాడదీసుకున్న గడియారం చూస్తూ, హాల్డాట్విన్ మాస్టర్ చూపించే డిస్టెన్స్ గమనిస్తూ, చూని రీడింగ్ చేస్తూ రోహిత్కి ఎక్కడికక్కడ రోడ్డు గురించి ప్రతి 100 గజాలకి ముందుగానే ఏం రాబోతోందో ప్రాంప్ట్గా హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఇక్కడ ఇలా వెళుతుంటే కార్ ర్యాలీలో వెళుతున్నట్టు అనిపించడం లేదు. రోహిత్ కార్ రైడ్ వెళుతున్నట్టే ఉంది. ఆ స్పీడ్ అతను అదివరకే అలవాటు చేశాడు స్రవంతికి. ఇంకేదీ ఆలోచించడానికి వ్యవధే లేదు. మనసులో ఉండే మిగతా విషయాల గురించిన ఆలోచనలన్నీ తాత్కాలికంగా మాయమైపోయాయి. వెనక బయలుదేరిన కార్లు వీరిని దాటి దూసుకుని వెళ్ళిపోతున్నాయి. అయ్యో, అవన్నీ వెళ్ళిపోతున్నాయి అంది గాభరాగా. కంగారు పడకు అన్నాడు. అతను శంకరపల్లి దాటే వరకు స్టడీగా డ్రైవ్ చేశాడు. స్రవంతికి ఆశ్చర్యం వేస్తోంది. రోడ్డు మీద వెళుతుంటేనే ఒక్క వెహికల్కి కూడా సైడ్ ఇవ్వకుండా దూసుకు వెళ్ళే అతను ఈ ర్యాలీలో ఇలా చేస్తున్నాడేమిటా అని. జహీరాబాద్ నుండి అతను స్పీడు ఫుల్ స్వింగ్ అందుకుంది. బసవ కళ్యాణం వచ్చేసరికి సగం కార్లని ఓవర్టేక్ చేసి వచ్చేసింది. బండేలా వచ్చేసరికి అతని కారు 8వ కారుగా లీడ్లో ఉంది. స్రవంతి చాలా సంతోషంగా ఉంది. చెప్పలేని ఆనందంతో తమకి ముందు ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయా అని లెక్క వేసుకుంటోంది. చిట్కప్ కూడా రివ్వును దాటిపోయాయి. ఇంకెన్ని? 4 కార్లు. భార్యాభర్తల టీం, తండ్రి కొడుకులది, ఇంకో పంజాబీ గడ్డం అతను, ఇంకెవరున్నారు? ఇంతలో ఫాట్ మన శబ్దం అయ్యింది. సడన్గా భూమి తల్లకిందులైపోయింది. స్రవంతి నోట్లోంచి పెద్దగా ఆర్తనాదంలా కెవ్వున కేక వచ్చింది. 5 నిమిషాల తరువాత ఓ హెల్ అని తిట్టుకుంటున్న రోహిత్ స్వరం వినిపించింది. అతను వచ్చి స్రవంతి, స్రవంతి అని పిలిచాడు. స్రవంతి కదిలింది. రోహిత్ మీదకు వంగి పిలుస్తున్నాడు. సీట్లో డ్రైవర్ సీటు వైపు ఒదిగిపోయినట్టున్న స్రవంతి కళ్ళు తెరిచింది. రోహిత్ ఒక్కసారిగా బావురుమంది. కారు నీళ్లల్లో ఒక పక్కకి ఒరిగిపోయి పడవలా ఉంది. ఏమైంది? స్రవంతికి అస్సలు అర్థం కాలేదు. రోహిత్ స్రవంతి వీపు మీద, చెంపల మీద తట్టాడు. భయపడకు, మేజర్ యాక్సిడెంట్ ఏం కాలేదు. ఐ థింక్ సో. అతను స్రవంతి మాట్లాడిన తరువాత గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. సీట్ బెల్ట్ విడదీసుకుని కిందికి దిగాడు. స్రవంతి కూడా కష్టం మీద దిగి వచ్చింది. ఎదురుగా పెద్ద రాయి ఉంది. దానికి తగిలినట్టుంది. బోనెట్ సొట్టపోయింది. బంపర్ వంకర తిరిగింది. ఏమైంది అంది కంగారుగా. అతను రోడ్ బుక్ తీసి చూశాడు. ఏమైందా? నువ్వు కీప్ టర్న్ చెప్పలేదు. నేను సేదా వచ్చేశాను. ఈ రాయికి గుద్ది ఈ గుంటలో పడ్డాను. నాకు ఈ రాయి కనిపించింది. బ్రేక్ వేసేసే లోపలే ఈ ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడెలా? ఆదుర్దాగా అంది. అతను విజిల్ వేస్తూ చుట్టూ చూశాడు. చుట్టుపక్కల ఎక్కడా నరసంచారం లేదు.
అక్కడికి కాస్త పక్క నుండి మట్టిలో నుంచి చక్రాల చారలు కనిపించాయి. నువ్వు ఇక్కడ ఉండగలను అంటే నేను వెళ్ళి దగ్గరలో ఏదైనా ఊరు ఉందేమో చూసి వస్తాను అన్నాడు. అమ్మో, నేనొక్కదాన్నేనా? భయంతో కళ్ళు పెద్దవి చేసింది. అయితే నాతో పాటు రా అన్నాడు. ఇద్దరూ ఆ మట్టి రోడ్డు వెంట నడక సాగించారు. స్రవంతికి సిగ్గుగా ఉంది, భయంగా కూడా ఉంది. ఎక్కడో ఆలోచిస్తూ తను ట్యూనిప్ రీడింగ్లో అశ్రద్ధ చేసింది. ఆ అశ్రద్ధ ఫలితమే ఈ యాక్సిడెంట్. తన మూలంగా రోహిత్ గెలవబోయి ఆగిపోయినట్టయింది. అదృష్టవశాత్తు ఊరు చాలా దగ్గరలోనే ఉంది. ఎదురుగా ఉన్న చెట్ల గుంపులో నుండి అవతలికి వెళితే అక్కడొక ఊరు ఉంది. ఎరుకలవాడ లాంటి ప్రదేశం. రోహిత్ చెప్పగానే బిలబిలమంటూ ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ వచ్చేశారు. దాదాపు గూడెం అంతా చోద్యం చూడడానికి వచ్చినట్టు వచ్చింది. కారుని గుంటలో నుండి అందరూ కలిసి బయటికి తీశారు. స్రవంతికి లవ్ టీం నువ్వు నన్ను గుంటలో పడేశావు అని గుర్రున చూస్తున్నట్టే ఉంది. రోహిత్ కారు స్టార్ట్ చేసి చూశాడు. వెంటనే స్టార్ట్ అయ్యింది. పక్కకి ఒరిగిపోయింది తప్ప డ్యామేజ్ ఏం కాలేదు. థ్యాంక్ యూ. రోహిత్ వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేశాడు. కారు వస్తుంటే గూడెం వాళ్ళందరూ చేతులు ఊపారు. స్రవంతి రోడ్ బుక్ ఒడిలో పెట్టుకుని నిటారుగా కూర్చుంది. ఐఎమ్ సారీ రోహిత్ అంది. ఇంత క్రితం నుండి స్రవంతికి మనసులో నుండి దుఃఖం ఉబికి వస్తోంది. తన అశ్రద్ధ మూలంగా ఇంత దారుణం జరిగిందే అనే వేదనది. దట్స్ ఆల్ రైట్, స్రవంతి చేతి మీద తడుతూ అన్నాడు. నువ్వింత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నా మీద కోపం రావడం లేదా అంది. నేను నమ్మను అంది. నేను నిజమే చెబుతున్నాను. ఇలాంటి సమయాల్లో కోపం తెచ్చుకోకూడదు, కంగారు పడకూడదు. ఎందుకంటే మొదటి కారణం, ఈ రేసుల్లో ఇలాంటి ప్రమాదాలు చాలా సహజం. రెండో కారణం, అది జరిగినప్పుడు ఇంకా కూల్గా ఉండాలి, లేకపోతే ఏకాగ్రత పోతుంది. అతను ఆమె చెయ్యి అందుకుని చెంపకు ఆనించుకున్నాడు. అందుకని నీకు చెప్పేది కూడా ఏమిటంటే, ఫర్గెట్ అబౌట్ ది యాక్సిడెంట్. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకోవాలి. ఓకే? అతను తల తిప్పి చూశాడు. స్రవంతి ఇంకా సీరియస్గానే ఉంది. నువ్వు నవ్వుతూ రిలాక్స్గా ఉండకపోతే నేను అస్సలు డ్రైవ్ చెయ్యను. అప్పటి వరకు మానేస్తాను. కారు స్పీడ్ తగ్గిస్తూ అన్నాడు. వద్దొద్దు అంది. మరి రిలాక్స్ అయ్యావా లేదా? అయ్యాను నవ్వుతూ అంది. కారు మళ్ళా వేగం పుంజుకోసాగింది. అక్కడ పంజాబీ అతని టైర్ పంక్చర్ అయినట్లుంది. మార్చుకుంటున్నాడు. స్టార్ట్ అయిన కొన్ని కార్లు అసలు కనిపించడం లేదు. హలిండ్ నుండి పుద్గురి, తర్వాత ఉస్మాన్ నగర్, అక్కడ నుండి హైదరాబాదు. రోహిత్కి 45 పెనాల్టీ పాయింట్స్ పడ్డాయి. ఎవరెవరికి యాక్సిడెంట్లు అయ్యాయో, కార్లు ఎక్కడెక్కడ ట్రబుల్ ఇచ్చాయో మాట్లాడుకుంటున్నారు. కారు సర్వీస్ సెంటర్లో వదిలేశారు. కారు, బట్టలు, తల దుమ్ము కొట్టుకుపోయాయి. నాయర్ గారు రెడీగా వెయిట్ చేస్తున్నారు. ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళి స్నానాలు చేస్తుండగానే టేబుల్ మీద భోజనం సర్దేశారు. వాళ్ళకి పక్కలు వేశారు. అందరూ ఒకటే ప్రశ్నలు. నాయర్ గారు అందరినీ కసిరి దూరంగా పంపించేశారు. సెకండ్ లెగ్ 3 గంటలకి మళ్ళా ప్రారంభం అయ్యింది. రాత్రి జర్నీ వెన్నెల రోజులు అవ్వడం వలన హాయిగా ఉంది. మొదటి లెగ్లో జరిగిన అనుభవంతో స్రవంతి ఒక్క సెకను కూడా ఏమరిపాటుగా ఉండడం లేదు. అది అలా జరగడమే మంచిదయ్యింది. ఇక మేజర్ యాక్సిడెంట్ జరగదు మనకి అన్నాడు రోహిత్. స్రవంతి బ్యాగ్లో చాక్లెట్స్ తీసి అతని నోటికి అందించింది. అతను తింటూనే డ్రైవ్ చేస్తున్నాడు. బయట వెన్నెల చాలా బాగుంది అన్నాడు రోహిత్. చూడనుగాక చూడను. వెన్నెల చూడాలని ఉంటే ఇంకెప్పుడైనా నీతో మళ్ళా మామూలుగా వస్తాలే అంది తల ఎటూ తిప్పకుండా. రోహిత్ స్రవంతి భయం చూసి నవ్వేశాడు. నవ్వుతూ ఎలా ఉంటావు? ఆదుర్దాగా అనిపించదా అంది. ర్యాలీకి వచ్చేటప్పుడే
ఆదుర్ద అనే దాన్ని ఇంటి దగ్గర బీరువాలో పెట్టి తాళం వేసి రావాలి. ఆదుర్ద అనే దాని వలన మనిషికి ఎప్పుడూ నష్టమే తప్ప లాభం లేదు. ఆదుర్ద పడినంత మాత్రాన నీ పరిస్థితులు కాస్త కూడా మారవు. ప్రదీప్, రమ్య వీళ్ళకు కాసేపు ముందు కాసేపు వెనకగా లీడ్లో ఉంటున్నారు. తండ్రి కొడుకుల టీం అందరికంటే ఫస్ట్, ఆ తరువాత భార్యాభర్తల టీం. మిగతా వారందరితో ఒకరు ముందు అని స్టడీగా చెప్పే స్థితి రాను రాను తగ్గిపోతోంది. ర్యాలీలో ఆఖరి భాగమైన 3వ లెగ్ ప్రారంభం అయ్యింది. స్రవంతికి ఈ స్పీడు, టైం సెన్సు బాగా అలవాటైపోయినట్టుగా ఉంది. ర్యాలీ ప్రారంభం అవుతుండగానే వాతావరణం మబ్బులు పట్టి గాలి వీస్తూ ఉంది. ర్యాలీ ప్రారంభమైన అరగంటకే వానచినుకులు ప్రారంభమయ్యాయి. అవి కాసేపు వస్తూ తగ్గిపోతూ గాలి వీస్తూ మొదలైంది. అరగంట గడిచేసరికి వానజల్లు బాగా ఉధృతం అయ్యింది. ఆకాశం నిండా మబ్బులు ముసిరాయి. రోహిత్ స్టడీగా డ్రైవ్ చేస్తూ క్రమంగా స్పీడ్ పెంచుతూ డ్రైవ్ చేస్తున్నాడు. స్రవంతి శ్రద్ధగా రోడ్ బుక్ చూస్తూ ట్యూనిప్ రీడింగ్ చేస్తూ అతనికి హెచ్చరికలు చేస్తోంది. ఇంతలో స్పీడోమీటర్ పక్కన డైనమో లైట్ వెలిగింది. రోహిత్ అది చూడగానే కారుని స్లో చేశాడు. ఏమైంది అంది. ఫ్యాన్ బెల్ట్ పోయినట్టుంది అన్నాడు కారు రోడ్డుకి ఒక పక్కగా ఆపు చేస్తూ. కారు దిగి బోనెట్ తెరిచి చూశాడు. అతను అన్నదే నిజమయ్యింది. ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది. స్రవంతి దిగి వెంటనే డిక్కీ తెరిచి టార్చ్ లైట్ వేసి చూసి అందులో ఉన్న ఫ్యాన్ బెల్ట్ తెచ్చి రోహిత్కి అందించింది. అతను పాతది తీసి కొత్తది బిగిస్తున్నాడు. పైన కొండపోతగా ఒకటే వర్షం. ఇద్దరూ తడిసిపోతున్నారు. అతను బిగిస్తుంటే స్రవంతి టార్చ్ లైట్ వేసి చూపిస్తూ పట్టుకుంది. వెనక నుండి వస్తున్న ర్యాలీ కార్లు రయ్యన వచ్చి దూసుకుపోతున్నాయి. 1, 2, 3, 4, 5, 6. స్రవంతి తిరిగి చూడకుండానే లెక్క పెడుతోంది. ఫ్యాన్ బెల్ట్ బిగించడం పూర్తయింది. రోహిత్ బానెట్ మూసేశాడు. లవ్ టీమ్ని తడుతూ గుడ్ బాయ్, టేక్ ఇట్ ఈజీ అన్నాడు. ఇద్దరూ వచ్చి మళ్ళీ కారులో కూర్చుని సీట్ బెల్ట్స్ బిగించుకున్నారు. రోహిత్ కారు స్టార్ట్ చేసే ముందు స్రవంతి వైపు తిరిగి మధురమైన నవ్వు నవ్వాడు. ర్యాలీలో వెనకబడిపోయామని బెంగగా ఉందా? అవునన్నట్టు తల తిప్పి నిజం ఒప్పేసుకుంది. అతను మరింతగా నవ్వేసి స్రవంతి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ర్యాలీలో గెలిస్తే ఏమిటి, గెలవకపోతే ఏమిటి, మనిద్దరం పక్కపక్కన ఉండి వెళుతున్నాం, ఆ థ్రిల్ చాలదు. స్రవంతి వెంటనే అవునన్నట్టు ఒప్పుకుంది. ఆ థ్రిల్ సామాన్యమైనది కాదు. దీని ముందు వారిచ్చే ఆ ట్రోఫీ, ఆ అవార్డు నథింగ్ అనే చెప్పాలి. అసలు ఎక్స్పీరియన్సు ఇదే. ఈ ఆనందమే ఒక కనిపించని బహుమతి. రోహిత్ కారు స్టార్ట్ చేశాడు. స్రవంతికి అతని మనస్తత్వం విచిత్రంగా అనిపిస్తోంది. తనకు తెలిసిన రోహిత్కి ఈ రోహిత్కి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ పందెంలో అతను ఎంతో నిబ్బరంగా ఉన్నాడు. తనలా ఊరికే ఉద్రేకపడిపోవడం లేదు, ఆశాభంగం పడడం లేదు. ఒకే రకమైన మూడ్, రిలాక్సింగ్గా. మధ్య మధ్యలో జనసముదాయం మధ్య నుండి వెళ్ళేటప్పుడు వెనక్కి ఆనుకుని స్రవంతి వైపు చూస్తాడు. ఆ కళ్ళల్లో, ఆ చూపుల్లో ఎలా ఉంది అనే ప్రశ్న కనిపిస్తుంది. స్రవంతి కూడా అతనికి కళ్ళతోనే చాలా బాగుంది అన్నట్టు జవాబిస్తుంది. కాంపిటీటివ్ నేచర్ ట్రాక్ మీదకి వచ్చినప్పుడు అతను చాలా ఏకాగ్రతతో ఉంటాడు. ఒక దశలో ప్రదీప్, రమ్య వాళ్ళని ఓవర్టేక్ చేసేటంత లీడ్లోకి వచ్చేశారు. ప్రదీపు, రమ్య వెనక నుండి రోహిత్ హార్న్ మోగించినా, లైట్స్ డిమ్ చేసినా వాళ్ళు సైడ్ ఇవ్వటం లేదు. చూడు ఎలా చేస్తున్నారో అంది స్రవంతి. వెనక వాళ్ళు తమని సైడ్ అడగగానే రోహిత్ ఇచ్చేశాడు. నువ్వు ఆవేశపడకు, నువ్వు ఆవేశపడితే నాకు కూడా ఆవేశం వస్తుంది అన్నాడు రోహిత్. లైట్స్ ఎంత డిమ్ చేసినా, ఎంత హారన్ మ్రోగించినా ప్రదీప్ వాళ్ళు సైడ్ ఇవ్వడమే లేదు.
ఇంతలో ఒక ఊరు ప్రారంభం అయ్యింది. రోహిత్కి ఆ ఊరు బాగా తెలుసు. చటుక్కున కారుని కుడివైపుకి తిప్పి స్పీడ్గా ఒక వీధిలో నుండి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి రమ్య, ప్రదీప్ వాళ్ళ కారు కన్నా ముందుకి వచ్చేశాడు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? స్రవంతి సంతోషంగా అంది. పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. ఇక్కడ ఈ విలేజ్ రావడం మన అదృష్టం. అందుకే అంటారు ఎవ్వరూ డెస్టినీని తప్పించలేరని. వెనక ప్రదీప్ హారన్ ఇస్తూ లైట్స్ డిమ్ చేస్తూ సైడ్ అడగసాగాడు. రోహిత్, నువ్వివ్వొద్దు, స్రవంతి గట్టిగా అంది. కానీ రోహిత్ వినలేదు. ప్రదీప్కి సైడ్ ఇచ్చేశాడు. ప్రదీప్, రమ్య వాళ్ళ మారుతీవా వీళ్ళ పక్క నుంచి రయ్యమని బాణంలా దూసుకుపోయింది. వాన పూర్తిగా తగ్గిపోయింది. వెన్నెల ఇప్పుడిప్పుడే బయటపడడానికి ఉత్సాహపడుతున్నట్టుగా తొంగి చూస్తున్నట్టుగా వస్తోంది. రోహిత్ చెప్పాడు, ఇది మరీ డేంజర్ అని. జుయ్ జుయ్ అంటూ కార్ల ధ్వని తప్ప ఇంకే శబ్దం లేదు. ఉండి ఉండి కార్ల లైట్లు కనిపించడం, అవి దగ్గరకు వచ్చి సైడ్గా ముందుకు వెళ్ళడమో లేక వెనుకనో, ఇంకా దూరం అయ్యి లైట్లు కనిపించకుండా అదృశ్యం అవడమో జరుగుతోంది. వాళ్ళు మనల్ని సైడ్ ఇవ్వకుండా అంత ఏడిపించుకు తింటే నువ్వు వాళ్ళకి ఎందుకు సైడ్ ఇచ్చావు? స్రవంతి రోహిత్ మీద కినుకగా చూస్తూ అంది. టేక్ ఇట్ ఈజీ బేబీ అన్నాడతను. కారు గాలిని దూసుకుంటూ వెళుతున్నట్టుగా ఉంది. హోరుగా ఉన్న గాలికి కాస్త బిగ్గరగా మాట్లాడవలసి వస్తోంది. రోహిత్ ఒక ప్రీమియర్ పద్మిని కారుని ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చేశాడు. స్రవంతి వెంటనే ఆనందంతో చప్పట్లు జరిచింది. నీకు తెలుసా రోహిత్, మనం ఇప్పుడు 8వ కారుగా లీడ్లోకి వచ్చేసాం. ఆ పంజాబీ అతను పాపం క్రిందటిసారి అంత లీడ్లో ఉన్నాడా, ఇప్పుడు వెనకబడిపోయాడు. రోహిత్ మాట్లాడలేదు. అతను వెనక్కి ఆనుకుని కూర్చున్నవాడల్లా కదిలి కాస్త సరిగ్గా కూర్చున్నాడు. ఇప్పుడు అతను వెనక్కి ఆనుకుని లేడు. కారు ఫుల్ స్పీడ్ అందుకుంది. కార్ల ముందు ఎన్ని లీడ్లో ఉన్నాయి, ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంది? స్రవంతి మనసులోనే లెక్కలు వేస్తోంది. హెడ్లైట్స్ కాంతిలో చాలా దూరంగా బ్రిడ్జి కనిపించింది. రోహిత్ స్పీడ్ తగ్గించాలని ప్రయత్నం చేస్తుండగానే బ్రిడ్జి దగ్గరకు వచ్చేసింది. ఫుల్ స్పీడ్లోనే బ్రిడ్జిని దాటేసింది కారు. ఆ స్పీడ్కి బ్రిడ్జి దడదడలాడిన శబ్దం అయ్యింది. రోహిత్ చేతివేళ్లు స్టీరింగ్ని గుచ్చి పట్టుకున్నాయి. బ్రిడ్జి దాటి మామూలు రోడ్డు మీదకి రాగానే రోహిత్ చెయ్యి చాచి స్రవంతి వీపు మీద టపీమని ఈడ్చుకొట్టాడు. ఇడియట్, మేజర్ యాక్సిడెంట్ లక్కీగా తప్పింది. యూ ఫూల్, వేర్ ఆర్ యూ? తిట్టినట్టే అరిచేశాడు. అతను కొట్టిన దెబ్బ వీపు మీద చురుక్కుమంది. అదే చెంప మీద పడి ఉంటే బహుశా పళ్ళు ఊడి కింద పడి ఉండేవేమో. కాదు, మనం ఎన్నో కారుగా లీడ్లో ఉన్నామా అని ఆలోచిస్తున్నా. షడప్, టేక్ యువర్ రోడ్ బుక్, బీ కాషస్, డోంట్ మేక్ ఎనీ సింగిల్ మిస్టేక్, ఐ వార్న్ యూ. లవ్ టీమ్ ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతోంది. వరుసగా ఎదురవుతున్న కార్లని ఓవర్టేక్ చేస్తోంది. స్రవంతికి ఒక పక్క అతను కొట్టాడనే బాధ, మరో పక్క కారు ముందుకు వెళ్ళిపోతోందనే ఆనందం. రెండూ సమంగా అనిపించసాగాయి. రోహిత్ చేతుల్లో కారు రయ్యన వెళుతుంటే ఎదురుగా హెడ్లైట్స్ కాంతిలో ఒక చోట రోడ్డు పక్కన చెట్టుకు గుద్దేసి పొగలు వస్తున్న ఒక కారుని చూసి మళ్ళీ రయ్యన వెనక్కి వచ్చేసి అక్కడ ఆగింది. ఎర్రమారుతి చెట్టుకు గుద్దుకుని పచ్చడయ్యింది. కాస్త దూరంలో బండి ఒరిగిపోయి ఒక ఎద్దు చచ్చిపడి ఉంది. బండతను కింద పడి మూలుగుతున్నాడు. ఎర్రమారుతీలు 4 ఉన్నాయి. ఇది ఎవరిదో తెలియడం లేదు. రోహిత్ కారు ఆపిచేసి దిగి వెడుతుంటే స్రవంతి కూడా అతని వెంట దిగి వచ్చింది. రోహిత్ కారు ముందుకు వెళ్ళి చూశాడు. మై గాడ్ అన్నాడు. స్రవంతి అప్పటికే ఆ దృశ్యం చూసి భరించలేనట్టుగా ముఖం తిప్పేసింది. ప్రదీప్ కారు అది. స్టీరింగ్ అతని గుండెల్లోకి నొక్కేస్తూ దిగిపోయింది. రమ్య సీటు మధ్య ఇరుక్కుపోయింది. తల బయటికి వేళ్లాడుతోంది. తలకి చేతులకి గాయాలయ్యి రక్తం కారుతోంది. రోహిత్ అతి కష్టం మీద స్రవంతి సాయంతో రమ్యని యువతలకి లాగాడు.
రమ్యకి స్పృహ లేదు. రమ్యని ఇద్దరూ మోసుకు వచ్చి లవ్ టీం వెనక సీట్లో పడుకోబెట్టారు. రోహిత్ మళ్ళా వచ్చి ప్రదీప్ని చూస్తున్నాడు. అతను పెదవి నములుతూ ఒక్క క్షణం ఆలోచించాడు. ప్రదీప్ డాక్టర్ డాక్టర్ అంటున్నాడు. తను ఒక్కడు ఏమీ చెయ్యలేని పరిస్థితి అది. వెంటనే టైం కంట్రోల్ దగ్గర రిస్క్ టీంకి చెప్పి అంబులెన్స్ను పంపే ఏర్పాటు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అతను వెంటనే వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. స్రవంతి కూడా వచ్చి అతని పక్కన కూర్చుంది. రోహిత్ నెక్స్ట్ టైం కంట్రోల్ దగ్గరికి రాగానే రమ్యని అప్పచెప్పి మారుతి యాక్సిడెంట్ అని రిపోర్ట్ ఇచ్చాడు. వెంటనే ప్రదీప్ కోసం అంబులెన్స్ బయలుదేరింది. కారు మళ్ళీ ఫుల్ స్పీడ్ అందుకుంది. స్రవంతికి బాగా కణతలు అదిరిపోతూ తలనొప్పి వచ్చేసింది. ఆ యాక్సిడెంట్ చూసిన తరువాత కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కడుపులో తిప్పేస్తూ వికారంగా వాంతి అయ్యేటట్టుగా అనిపించసాగింది. రోహిత్, మనకి ర్యాలీ వద్దు, ఈ యాక్సిడెంట్లు వద్దు, స్పీడ్ తగ్గించు, త్వరగా ఇంటికి వెళదాం అంది. సిల్లీగా మాట్లాడుకు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆజ్ఞాపించినట్లే అన్నాడు అతను. కారు స్పీడ్లో రోహిత్ ఈ ర్యాలీ గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నట్టుగా హైదరాబాద్ వైపు పరిగెడుతోంది. కారులన్నీ వచ్చేస్తున్నాయి. మొదటి కారుగా తండ్రి కొడుకుల టీం 145 పెనాల్టీ పాయింట్స్తో వచ్చింది. రెండవ కారుగా రోహిత్ స్రవంతిల జంట 150 పెనాల్టీ పాయింట్స్తో వచ్చింది. మూడో కారుగా భార్యాభర్తల జంట 180 పెనాల్టీ పాయింట్స్తో వచ్చింది. కార్లన్నీ వచ్చేసరికి ఫోటోగ్రాఫర్లు, టీవీ వాళ్ళు, ప్రెస్ రిపోర్టర్సు వేచి చూస్తున్నారు. కారు దిగి రాగానే జంటలకి ఎదురు పరిగెత్తి ప్రశ్నలు అడుగుతూ ఫోటోలు క్లిక్ క్లిక్ మనిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అందరూ అభినందిస్తున్నారు. కొంతమంది చెయ్యి చాచి కరచాలనం చేస్తున్నారు. నాయర్ గారు చేతులు చాచి ఇద్దరినీ దగ్గరకు తీసుకున్నారు. ఆయన కళ్ళల్లో ఎంత అణుచుకుందామనుకున్నా నీళ్లు ఉబికి వస్తూనే ఉన్నాయి. ఈయనెవరు, మీ నాన్నగారా? ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగారు. నా గాడ్ ఫాదర్, రోహిత్ నడుస్తూనే చెప్పాడు సమాధానం. ఈ అమ్మాయి నా కాబోయే భార్య. ఫోటోలు క్లిక్ మన్నాయి. ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఆ వీధి జనం అంతా ఇంటి దగ్గరే గుమిగూడి ఉన్నారు. రోహిత్ స్రవంతిల మెడల్లో దండలు వేశారు, స్వీట్లు పంచిపెట్టారు. అంతటా ఎన్నడూ ఏ పండగ లేనంత హడావిడిగా ఉంది. వీళ్ళని చూడగానే బుజ్జి పరిగెత్తుకు వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ రోహిత్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ స్రవంతి. థ్యాంక్స్. అందరూ అరుస్తుంటే చేతులు జోడించి చెప్పి ఇంట్లోకి వచ్చారు. స్నానాలు చెయ్యండి, మీకోసం ప్రత్యేకంగా వంట చేయించాను అన్నారు నాయర్ గారు. అంకుల్, కాస్త ఆగి తింటాను. స్రవంతి అక్కడే సోఫాలో కూలబడింది. మరు క్షణంలో వెనక్కి వాలింది. కళ్ళు మూతలు పడిపోయాయి. రోహిత్ గదిలోకి వెళ్ళి మంచం మీద అడ్డంగా బోర్లా పడిపోయాడు. అతన్ని నాయర్ గారు సరిగ్గా పడుకో అని అన్నా ఇక పలకలేదు. ఇద్దరూ నిద్రపోయారు. వాళ్ళు అలసిపోయి ఉన్నారు. రేపు రండి ప్లీజ్, నాయర్ గారు వచ్చి అందరికీ చెప్పి పంపించారు. మరునాడు సాయంత్రం ఫంక్షన్ అయ్యింది. ట్రోఫీ ఇచ్చారు. రెండవ బహుమతిగా రోహిత్కి 15,000 ఇచ్చారు. అంతేకాకుండా స్పాన్సర్స్ తరపున ఎవరెవరో ఇంకా ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, వాచీలు అంటూ రకరకాల బహుమతులన్నీ ఇచ్చారు. ప్రదీప్ పోయాడట. రమ్య హాస్పిటల్లో కోలుకుంటోందిట. పార్టీ చాలా వేడుకగా జరిగింది. ఆ లైట్స్, డ్యాన్సులు, డబ్బుకు మారుపేరుగా ఉండే ఆ వ్యక్తుల కేరింతలు, ఆ ఆడవారిలో ఫ్యాషన్సు, మగపిల్లల్లో స్టైల్సు, మాట్లాడే తీరు, స్రవంతికి అదంతా వేరే ప్రపంచంగా అనిపించింది. నాయర్ గారు స్రవంతితో, చూడమ్మా, ఈ ప్రపంచం అంతా ఒకటే అనుకుంటాం. దీనిలో మళ్ళీ ఎన్ని ప్రపంచాలున్నాయో చూడు. ఉన్నవాళ్ల ప్రపంచం, లేనివాళ్ల ప్రపంచం, పెద్దల ప్రపంచం, పిల్లల ప్రపంచం, ఆడవాళ్ళదొక ప్రపంచం, మగవాళ్ళదొక ప్రపంచం, అందమైన వాళ్ళది,
అందవిహీనులది, రాజకీయవేత్తలది, కళాకారులది, వ్యాపారస్తులది, మూర్ఖులది, తెలివిగల వాళ్ళది, సమర్థులది, అసమర్థులది. ఓహ్, విప్పిన కొద్దీ శతకోటి దళాల పద్మంలా ఎన్నెన్నో అన్నారు. రోహిత్ వాళ్ళందరితో పాలు నీళ్లలా కలిసిపోయినట్టే ఉన్నాడు. మళ్ళీ తామరాకు మీద నీటి బొట్టులా వారి ప్రపంచం తనకి అంటనట్టుగానూ ఉన్నాడు. రోహిత్ సంతోషంగా తనకు నగదు బహుమతిగా వచ్చిన చెక్ తెచ్చి నాయర్ గారి చేతిలో పెడుతూ, అంకుల్, ఇదిగో, నేను మీకు తేగలిగిన గౌరవం ఇదే. నా మూలంగా మీరు ఎంత అప్రతిష్ట పాలు అయ్యారో నాకు తెలుసు. మీకు నా వల్ల ఒక్కసారిగా గౌరవం రావాలి. అందుకోసమే నేను పట్టుదలగా ఈ ర్యాలీలో పాల్గొన్నాను. అంతకంటే నాకు ఇంకే కోరిక లేదు. ఈ ర్యాలీ మీద నాకు ఇంకే విధంగానూ ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నాయర్ గారి కన్నీళ్లతో రోహిత్ని గట్టిగా కౌగిలించుకున్నారు. రోహిత్, ఏమిటిది? దానికోసం నువ్వింత కష్టపడాలా? నా మనసులో నీ పట్ల ఎప్పుడూ తక్కువ భావం లేదు. నేనేం చేసినా నీ బాధని అర్థం చేసుకున్నానే తప్ప నేను అది అప్రతిష్టగా ఎప్పుడూ భావించలేదు. పద, ఇంటికి పద. ఇంటి దగ్గర మన వాళ్ళంతా పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. నిన్ను 2-3 సార్లు అరెస్టు చేసి వదిలేశాడే, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నిన్ను ఒక్కసారి చూడాలని తహతహలాడిపోతున్నాడు. వాళ్ళ తమ్ముడి కూతురు ఉందిట పెళ్ళికి. ఓహ్ అంకుల్, నవ్వేశాడు రోహిత్. ఆయన కూడా బిగ్గరగా నవ్వేశారు. ఇంటికి వచ్చేసరికి హడావిడి జోరుగానే ఉంది. వీధంతా షామియానా వేసి ట్యూబ్లైట్లు పెట్టేశారు. బయట రోహిత్ స్రవంతిలకి సుస్వాగతం అంటూ మిలమిలా మెరిసే రంగుదీపాల తోరణాలు వేళ్లాడదీశారు. నాయర్ గారు డాక్టర్ గారిని, పోలీస్ ఇన్స్పెక్టర్ని, హాస్పిటల్లో ఆ రోజు వైద్యం చేసిన డాక్టర్ గారిని, ఆటో రిక్షా రహీంని, ఒక్కరిని కూడా విడవకుండా అందరినీ విందుకు పిలిచారు. ఆ వీధిలో అందరూ అది తమ ఇంట్లో పండగలా సంబరంగా తిరుగుతున్నారు. బుజ్జి అయితే ఇక చెప్పనవసరం లేదు. రోహిత్, స్రవంతి, నాయర్ గారు ఇంటికి వచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రోహిత్ చెయ్యి పట్టుకుని ఆనందంగా కరచాలనం చేస్తూ, ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అన్నాడు. డాక్టర్ గారు అయితే సరే, మీరు అసలు నన్ను కంగ్రాచులేట్ చెయ్యాలి అంటున్నారు. అందరూ నవ్వుకున్నారు. ఆటో అతను రహీం పెద్ద పెద్ద గులాబీ దండలు తెచ్చాడు. అయ్యయ్యో, ఎంత ఖరీదువి ఎందుకు అంది స్రవంతి. సంతోషం అస్తమానం రాదు కదమ్మా అన్నాడతను. అందరూ జలాల్ని కూడా అభినందిస్తున్నారు. స్రవంతి జరీపూల చీర కట్టుకుని, జడ నిండా పూలు పెట్టుకుని, అంకుల్ కొని ఇచ్చిన కొత్త గొలుసు పెట్టుకుని కళకళలాడిపోతోంది. స్రవంతిని చూస్తే ఈరోజే పెళ్లి కాబోలు అనుకుంటారు అన్నారెవరో. విన్నావా అన్నాడు రోహిత్ స్రవంతి ప్లేట్లో స్వీట్ తీసుకుని నోట్లో వేసుకుంటూ. విన్నాలే. స్రవంతి అతని ప్లేట్లో స్వీట్ లాగేసుకుని తినేసింది. ఆ లాక్కోవడం ఎందుకు అడిగితే నేను ఇవ్వనా? అతను స్వీట్ తీసి స్రవంతి నోట్లో కుక్కాడు. నాయర్ గారు, డాక్టర్ గారు, పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యం గారు కూర్చుని ఏదో జోక్కి బిగ్గరగా నవ్వుకుంటున్నారు. ఎంతలో ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చి నాయర్ గారి చేతి మీద తడుతూ, అంకుల్, మీకోసం పెద్ద కారులో ఎవరో ఒక ఆయన వచ్చారు అన్నాడు. ఎవరు? పేరు చెప్పలేదు, మిమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళా పరిగెత్తాడు. వెళ్ళండి, ఎవరో ఆడపిల్ల తండ్రి అయి ఉంటాడు, సందేహమే లేదు అన్నారు సత్యం గారు. ఆడపిల్ల తండ్రా? అయితే షూట్ చేసేస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళారాయన. నాయర్ గారు నిజంగా అదృష్టవంతులు. ఈ రోజుల్లో స్వంత పిల్లలే చెప్పిన మాట వినడం లేదు. పెంచుకున్న పిల్లలు చూడండి, వాళ్ళ ముగ్గురిది ఒకటే మాట అన్నారు సత్యం గారు. నాయర్ గారు షామియానా లోపల నుండి బయటకు వచ్చారు. బయట పొడుగాటి కారు ఆగి ఉంది. ఒక 50 సంవత్సరాల వ్యక్తి దాన్ని ఆనుకుని నిలబడి ఉన్నారు. నాయర్ గారు ఆయన్ని ప్రశ్నార్థకంగా చూశారు. ఎవరు కావాలండి? నమ్రతగా అడిగారు. మాధవ్ నాయర్ కావాలి
ఆయన అడిగారు. నేనే, తమ శుభనామం అన్నారు నాయర్ గారు. అతను వెంటనే నమస్కరించాడు. నా పేరు గౌరీశంకర్. నేను రాజేశ్వరీదేవి గారి సెక్రటరీని. ఆవిడ నన్ను పంపించారు. నాయర్ గారికి ఆవిడ పేరు ఎప్పుడూ తను విన్నట్టుగా జ్ఞాపకం రాలేదు. రాజేశ్వరమ్మ గారా అన్నారు. అవును, ఆమె గారు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. రోహిత్ అమ్మగారు. ఏమిటి? ఆయన పిడుగుపడ్డట్టే చూశారు. రాజేశ్వరమ్మ గారి గురించి మీకు తెలియదేమో. ఆమె ప్రసిద్ధ సోషల్ వర్కర్. ఈ దేశంలో బీదా సాదా కోసం ఆమె విదేశాలు తిరిగి డబ్బు తెచ్చి ఎన్నో కుటుంబాలకి సాయం చేస్తుంటారు. నేను ఆమె సెక్రటరీని. రోహిత్ ఆమె కొడుకు. తల్లికి కొడుక్కి అంతగా పడదు. రోహిత్ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఇది ఇది ఎన్నాళ్ళ మాట? పెదవులు పొడారిపోతుండగా అడిగారాయన. దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది రోహిత్ ఇంట్లో నుండి వెళ్ళిపోయి. అప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం, కానీ దొరకలేదు. నిన్న పేపర్లో ఫోటో పడింది. ఆవిడ ఆరోగ్యం అస్సలు బాగాలేదు. లేకపోతే ఆవిడే స్వయంగా వచ్చేవారు. మీరు రోహిత్ని నా వెంట పంపించండి. అలాగే అలాగే, రండి. నాయర్ గారి గొంతు లంకనాలు చేసిన మనిషిలా పాతాళ నుండి వస్తున్నట్టుగా అయింది. ఆయనకి తను నిలబడి ఉన్న చోట ఊబిలా మారిపోయినట్టు, అందులోకి ఆయన దిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ ప్రమాదం తప్పించుకోలేనిది. ఆయనకి నిస్సహాయంగా అనిపిస్తోంది. ఆయన గౌరీశంకర్ని వెంట పెట్టుకుని షామియానా లోపలికి తీసుకువచ్చారు. రోహిత్ సత్యంగారితో ఏదో మాట్లాడుతున్నాడు. ఏదో జోక్లా ఉంది. అందరూ విరగబడి నవ్వుతున్నారు. స్రవంతి రోహిత్ పక్కనే ఉంది. నాయర్ గారు వెనక నుండి వచ్చి మెల్లగా రోహిత్ భుజం తడుతూ, రోహిత్, నీకోసం ఎవరొచ్చారో చూడు అన్నారు. రోహిత్ వెనక్కి తిరిగాడు. ఎదురుగా నిలబడిన గౌరీశంకర్ని చూడగానే అతని ముఖం ఒక్క నిమిషం వెలవెలా పోయింది. ఆ కళ్ళు నువ్వా అన్నట్టున్నాయి. క్షణంలో తనని తాను నెబ్బరించుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు. రోహి, దబాయించుకో. అమ్మగారు ఎంత కృషించిపోతున్నారో తెలుసా? నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది. మంచంలో నుండి లేవడం లేదు. వాళ్ళ మీద ఏమైనా కోపం ఉంటే ఇంట్లో ఉండి ముఖాముఖి తేల్చుకోవాలి. అంతేగాని ఇలా ఇంట్లోంచి పారిపోయి వచ్చి వారిని సాధించాలని అనుకోవడం ఉందే. షటప్! రోహిత్ అరిచాడు. స్రవంతి అయోమయంగా చూస్తూ నాయర్ గారి దగ్గరకు వచ్చి గాబరాగా అంకుల్ అంది. ఆయన ఆగమన్నట్టు చేతితోనే సైగ చేశారు. గౌరీశంకర్ నాయర్ గారితో అన్నాడు. రోహిత్ చిన్నప్పటి నుంచి ఇంతేనండి. తల్లి చేసే సోషల్ వర్క్ ఇతనికి గిట్టదు. ఫ్రెండ్స్తో కలిసి నానా గొడవ చేసేవాడు. రోహిత్ చేతిలో గాజు గ్లాసు టేబుల్ కేసి కొట్టాడు. అతని కళ్ళు రక్తం చిందేంత ఎర్రగా అయ్యాయి. పగిలిన గాజు గ్లాసు ముక్క తీసి చూపిస్తూ పళ్ళ బిగువున, ఇక్కడి నుంచి వెళ్తావా, ఇది గుచ్చమంటావా? రోహి! గౌరీశంకర్ ఒక అడుగు వెనక్కి వేశాడు. షటప్! గెటౌట్! గెటౌట్ ఐసే! ఇంకొక్క నిమిషం నా కళ్ళ ముందుంటే చంపేస్తాను. నువ్వు నాకు చెప్తావా రాస్కెల్? రోహిత్ ఆయన మీదకు దూసుకు వస్తుంటే డాక్టర్ గారు చప్పున వెనక నుండి పట్టుకున్నారు. గౌరీశంకర్ని నాయర్ గారు వెనక్కి లాగారు. ఏమైంది? ఏమైంది? అందరూ అక్కడికి వచ్చి మూగారు. రోహిత్, నువ్వు లోపలికి వెళ్ళు. స్రవంతి, రోహిత్ని లోపలికి తీసుకువెళ్ళు. నాయర్ గారు అరిచారు. ఒక్కసారి సంతోషంగా ఉన్న వాతావరణం అంతా విషపు చుక్కపడిన పాలల్లా విరిగిపోయింది. ఎవరి గౌరీశంకర్? రోహిత్కి అతనికి ఏమిటి సంబంధం? రోహిత్ ఎందుకు ఆయనని తిడుతూ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు? అందరూ రకరకాలుగా ఊహాగానాలు చెయ్యసాగారు. మనం కూడా ఏమవుతాడో గౌరీశంకర్, రోహిత్ ఎందుకు ఆయన్ని తిడుతున్నాడో తర్వాత భాగం 10వ భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.